ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, సుందరరామరెడ్డి గారు నమస్తే సార్. నమస్తే సార్. సార్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. సో సుందరరామరెడ్డి గారు, అమెరికాలో ఈ ట్రంప్ తీసుకొస్తున్న ప్రతీకార సుంకాల నేపథ్యంలో అమెరికాలో ఆర్థిక మాంద్యం ఏర్పడే అవకాశం ఉందంటూ కూడా అటు అమెరికా ప్రభుత్వం వైపు నుంచి అధికారులు, అదేవిధంగా అమెరికాకి సంబంధించిన వివిధ మేధావులు కూడా కొంత అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో మాంద్యం రాబోతోంది అంటూ కూడా. అయితే అసలు ఒక దేశం మాంద్యంలోకి కూరుకుపోతోంది అనే విషయాన్ని మనం ఎటువంటి సంకేతాల ద్వారా కనిపెట్టొచ్చు? అండ్ అదేవిధంగా ఒక దేశం ఆర్థిక మాంద్యంలో ఉంది అనేదాన్ని అసలు ఎవరు అనౌన్స్ చేస్తారు? బేసికల్ గా అయితే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావడానికి చాలా టైం పడుతుందండి. బేసికల్ గా ఒక దేశం ఒక రిసెషన్ లో కూరకపోయింది అనేది అఫీషియల్ డేటా ప్రకారం రావాలంటే అమెరికాలో నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ అని చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేస్తారు. కానీ వాళ్ళు డిక్లేర్ చేయాలంటే వాళ్ళు ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేస్తారు, అంటే 2 జీడిపి గ్రోత్, 2 క్వార్టర్స్ యొక్క జీడిపి గ్రోత్ ని కన్సిడర్ చేస్తారు, అంటే ఎంప్లాయ్మెంట్ డేటా చూస్తారు, అంటే ఫ్యాక్టరీస్ యొక్క అవుట్పుట్ చూస్తారు. చాలా విషయాలు చూసుకొని వాళ్ళు అప్పుడు డిక్లేర్ చేస్తారు. చాలా సార్లు రియల్ గా ఇన్ఫ్లేషన్ లో అది ఆ కంట్రీలో రిసెషన్ లో ఉన్నా సరే మనకి అఫీషియల్ గా వాళ్ళు డిక్లేర్ చేయడానికి కొన్ని మంత్స్ నుంచి కొన్ని ఇయర్స్ పడతాయండి. అందుకని స్టాక్ మార్కెట్ అన్నిటికన్నా ముందు పసిగట్టింది. యాక్చువల్గా ఒరిజినల్ గా రిసెషన్ రాకముందే అది పసిగట్టింది. ఇంకా చెప్పాలంటే ఐటీ సెక్టర్ ఇస్ ద బెస్ట్ బారోమీటర్ అనమాట. ఐటీ కనుక పడుతుంది అనుకుంటే క్లయింట్స్ స్పెండింగ్ చేయటం ఇష్టం లేదు, బడ్జెట్ తగ్గించుకుంటున్నారు అని అర్థం. అంటే ఉద్యోగ లే ఆఫ్లు జరుగుతున్నాయి అంటే ఖర్చులు తగ్గిస్తున్నారు. ఖర్చులు తగ్గిస్తున్నారు అంటే గ్రోత్ ఉండదని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దాంతో ఆటోమేటిక్ మనకు అర్థం అవుద్ది. ఇప్పుడు కనుక ఐటీ చార్ట్లు మీరు టీసీఎస్ తీసుకోండి, ఇన్ఫోసిస్ తీసుకోండి, టోటల్ ఐటీ నిఫ్టీ తీసుకున్నారంటే అంటే ఆల్రెడీ 3 years లోలో ఉందండి. అది 3 years లో అంటే ఐటీ ఇండస్ట్రీ 3 years లోకి వెళ్ళింది. ఇంకా 1 week ఇలా పడితే కనుక అది కోవిడ్ లోకి వచ్చేలాగా ఉంది, అంతగా డ్రాప్ అవుతుంది అనమాట అది. సో దాని మీద ఏంటంటే వరల్డ్ వైడ్ గా టూ మచ్ అన్సర్టనిటీ ఉంది. అంటే బడ్జెట్ ఖచ్చితంగా తగ్గించబోతున్నారు. ఈ అన్సర్టనిటీలో ఫస్ట్ అవసరం లేని మొత్తం కట్ చేసుకుని వెళ్ళిపోతారు కదా, అందుకని కొత్త క్లయింట్స్ ఇంకా ఐటీ మీద స్పెండ్ చేయరు. ఆ విషయం వీటిలో క్లియర్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈవెన్ ఈ రోజు కూడా 2% డ్రాప్ అయిందంటే మనం ఊహించుకోవచ్చు. ఇంతతో ఆగటల్లా ఏ రోజుకి ఆ రోజు డౌన్ అవుతూనే ఉంది ఈ ట్రంప్ అనౌన్స్మెంట్ చేసిన దగ్గర నుంచి. అండ్ ఐటీ ఈజ్ అ మేజర్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి రిసెషన్ వచ్చిందా లేదా అనేది అమెరికాలో అయితే లీగల్ గా నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామికల్ రీసెర్చ్ వాళ్ళు కన్ఫర్మ్ చేయాలి. వాళ్ళు బోల్డ్ డేటా ముందేసుకుంటారు, ఏది ఇన్ఫ్లేషన్ ఇవన్నీ కూడా. ప్రస్తుతానికి అయితే అమెరికాలో ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉందండి. అది 2.8 ఉంది. కానీ ట్రంప్ ఆల్రెడీ ఇంటర్నల్ గా ఫెడరల్ ఎంప్లాయీస్ మొత్తం తీసుకుంటూ వస్తున్నాడు. అది ఆల్రెడీ 0.8% పెరిగిద్దని ఊహిస్తున్నారు. ఇప్పుడు వరల్డ్ అన్ని కంట్రీస్ మీద తక్కువ అంటే 10%, ఎక్కువ అంటే ఆల్మోస్ట్ 50% దాకా ట్యాక్స్ వేసుకుంటూ వెళ్తున్నారు. యావరేజ్ మనం 20% వేసామనుకోండి, ఇది వెళ్ళి అమెరికన్ లివింగ్ కాస్ట్ లో పడుతుంది కాబట్టి అది 4.4కి వస్తుంది ఇన్ఫ్లేషన్ అంటున్నారు. సో ఇప్పుడు 2.8 గా ఉన్నది 4.4 గా అయితే ఆల్మోస్ట్ కొంత ఛాన్సెస్ లోకి వచ్చినట్టు, ఆల్రెడీ ఉన్నట్టు అనమాట. అంటే గ్రోత్ లేకపోగా ఇదేంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి అది అడ్జస్ట్ అవడానికి చాలా టైం పడుతుంది. యాక్చువల్ గా ట్రంప్ అధ్యక్షుడు వచ్చే నాటికి అమెరికన్ ఎకానమీ వెల్ గా సెటిల్ అయి ఉందండి ఆల్రెడీ. ఐటీ బాగుంది, రిక్రూట్మెంట్స్ బాగున్నాయి, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లో ఉంది, అన్ని రెడీగా ఉన్నాయండి. అంతా పరిచిన పూల పాన్పు లాగా చెప్పాలంటే అలా ఉంది. ఇప్పుడు అనవసరంగా వచ్చేసి అవసరం అనేది హిస్టరీ చెప్పాలి మనకి. నెక్స్ట్ 1 year తర్వాత ఏం జరిగింది అనేది. ఇప్పుడు సడన్ గా వాటిని గెలికేసరికల్లా ఇన్ఫ్లేషన్ ఖచ్చితంగా పెరగబోతుంది. అండ్ ఆల్రెడీ ఆయిల్ రేట్లు మనం చూస్తే మనం ఆల్రెడీ రిసెషన్ లో ఉన్నట్లే అఫీషియల్ గా. ఎందుకంటే అది బిలో $50 వస్తుందండి ఆయిల్. అంటే వరల్డ్ వైడ్ 5-6 years బ్యాక్ వెళ్ళిపోయింది. అవును, అంటే ఎవరు వాడేవాళ్ళు లేరేమో, ఫ్యాక్టరీలన్నీ క్లోజ్ అయినాయేమో అన్నట్టు అనిపిస్తుంది ఆయిల్ ప్రైస్లు కానీ చూస్తే మనకి అంతగా. సో ఐటీ చూసినా ఆయిల్ చూసినా సరే వరల్డ్ వైడ్ గా రిసెషన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందని కనబడతా ఉంది. యూజువల్ గా యూరోప్ అండ్ అమెరికాలో ఏంటంటే జీడిపి గ్రోత్ మొత్తం లేదు 2-3% కానీ ఎక్కువ ఉండవు. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరిగి వీటిని మ్యాచ్ చేస్తాయో అప్పుడు ఆటోమేటిక్ గా రిసెషన్ లో కూరుకున్నట్లు లెక్క అనమాట. బట్ ఈ 2025లో రిసెషన్ లోకి వచ్చినా రాకపోయినా బట్ ప్రాబిలిటీ అయితే బాగా పెరుగుతుందనే విషయం అమెరికాలోని ఆర్థిక శాస్త్రవేత్తలు అందరూ మొత్తుకుంటున్నారు. ఇంతకుముందు అది 40 అన్నారు, ఈ మధ్య 70 దాకా తీసుకొచ్చారు దాన్ని. అంటే 70% ఛాన్స్ ఇస్ దేర్ అమెరికా గోస్ ఇన్ టు ద రిసెషన్ అనమాట ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ కల్లా. కానీ వాటికి లీగల్ గా మనకి ఆ డేటా బయటికి రావడానికి టేక్ months to years టైం అండి. అందుకని అఫీషియల్ అనౌన్స్మెంట్ అంత ఈజీ చేయరు వాళ్ళు. అంటే సిచ్యువేషన్ ఎలా ఉందంటే 5-6 months బ్యాక్ ఎవరైతే ట్రంప్ రావాలి, అవును, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని అన్నారో, ఇవాళ అదే దేశ ప్రజలు ఈ ట్రంప్ మాకొద్దు, అనవసరంగా ఎన్నుకున్నాం,
ఇతని వల్ల లేనిపోని సమస్యలు వస్తున్నాయి అండ్ ఇతని వల్ల ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమయ్యే అవకాశం ఉందంటూ కూడా గోల్డ్మెన్ సాక్స్ లాంటి వాళ్ళు కూడా ప్రిడిక్షన్స్ ఇస్తున్నారు. అవునండి, ఈవెన్ హ్యాండ్స్ ఆఫ్ మూమెంటం మీరు చూసారు అన్ని సిటీస్ లో ఎంత భారీగా, అన్ని స్టేట్స్ ఆల్మోస్ట్. అవును, ట్రంప్ అలా అధ్యక్షుడు ఎన్నికైన తర్వాత వచ్చిన ఫస్ట్ మేజర్ రెవల్యూషన్ అండి పబ్లిక్ దగ్గర నుంచి. కాబట్టి అందరూ డిస్కంఫర్ట్ గా ఉన్నారు. తను చెప్పేది ఏంటంటే మందు ఎప్పుడు చేతిగానే ఉంటుంది, బట్ లాంగ్ రన్ లో బాగుంటుంది. అంటే చైనా వాళ్ళు కొన్ని డెకెట్స్ కి ప్లాన్ చేసుకున్నప్పుడు మనం కూడా ప్లాన్ చేయలేమా, షార్ట్ టర్మ్ లో పెయిన్ భరించలేమా, 1 quarter 2 quarter పెయిన్ ఉంటుంది, బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో అమెరికా గ్రేట్ అగైన్ అవుతుంది అని చెప్తున్నారు. కానీ వాళ్ళు చేసేది ఏది కూడా లేదు. ఇప్పటి వరకు వాళ్ళు ఐటీ సర్వీసెస్ లో ఉన్నారు, ఎక్కువ టెక్నాలజీలో ఉన్నారు. టెక్నాలజీలో ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ ఉంటుంది బేసికల్ చెప్పాలంటే. ఈ చిన్న షూల మీద, పింగాణి పాత్రల మీద, వీటి మీద ఏముంటుందండి, అవి వెనక్కి తెచ్చుకుని మీరు ఏం చేసుకుందామని. అందుకని కొన్ని కంట్రీస్ ని వాళ్ళు కన్సిడర్ చేయాల్సింది. వాళ్ళ అమెరికా ఎదిగిందంటే ఒకటే కారణం అండి, లో కాస్ట్ ప్రొడక్ట్స్ మొత్తం అవుట్సోర్స్ చేసి పడేసింది. అంటే హై ఎండ్ గుడ్స్ మొత్తం అది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది కాబట్టి అది నిలబడగలిగింది. ఇప్పుడు దాన్ని కూడా లో కాస్ట్ వాటిని బ్యాక్ తెచ్చుకుంటే అసలు అమెరికాలో ఎంప్లాయీస్ ఎక్కడ ఉన్నారు, ఎవరు చేస్తారు అంత తక్కువ రేటుకి? అండ్ సుందరరావు గారు అదే విధంగా ఇప్పుడు అంటే యుఎస్ లో వాల్ స్ట్రీట్ ఇన్వెస్టర్స్ కానివ్వండి, అండ్ అదేవిధంగా యుఎస్ ఫెడ్ కూడా ఈ ఆర్థిక సంక్షోభానికి సంబంధించి కొన్ని ప్రొడక్షన్స్ ఇస్తున్నారు. ఇన్ కేస్ ఇందాక మీరు చెప్పినటువంటి ఆ ఇన్ఫ్లేషన్, ఆ ద్రవ్యోల్బణం ఆ 2.8 కాస్త 4.4 గనక అయితే అక్కడ ఆర్థిక మాంద్యం వచ్చేస్తుంది. ఒకవేళ అమెరికా గనక ఆర్థిక మాంద్యంలో కూరుకుపోతే ఇండియా మీద ఎటువంటి ఇంపాక్ట్స్ ఉండే అవకాశం ఉందంటారు? అండ్ మనం దాన్ని ఏ విధంగా ఫేస్ చేయగలము? వరల్డ్ మొత్తం మనం జీడిపి ఒకటిగా తీసుకుంటే 105 ట్రిలియన్ ఎకానమీ వరల్డ్ మొత్తం. 105 ట్రిలియన్ ఎకానమీ. అందులో అమెరికా 30 ట్రిలియన్ ఎకానమీ అండి. అంటే దాన్ని ఎవరు నెగ్లెక్ట్ చేయలేరు ఇంకా. ఎందుకంటే ప్రపంచం మనం అనుకుంటున్నాం, ప్రపంచంలో ఆల్మోస్ట్ 30% ఒక్క అమెరికా నుంచే వస్తుంది. సో గ్రోత్ అంతా అక్కడి నుంచే వస్తుంది. డొమెస్టిక్ ఎక్స్పెండిచర్ మొత్తం కూడా అక్కడి నుంచే వస్తుంది ప్రపంచం మొత్తానికి. అందుకని అమెరికా హెల్దీగా ఉంటే మిగతా ఎకానమీ అంతా హెల్దీగా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇండియాలోకి వచ్చిన మన హైదరాబాద్ లో జాబులు చూసుకోండి, ఒక టీసీఎస్ ఇండియాలో 6 లక్షల జాబ్స్ క్రియేట్ చేసిందండి. టీసీఎస్ టోటల్ రెవెన్యూ ఇండియా నుంచి వచ్చేది జస్ట్ 5% అండి. మీరు సార్ గూగుల్ హిట్ చేసి చూడండి, టోటల్ టీసీఎస్కి వచ్చే రెవెన్యూలో ఇండియా నుంచి వచ్చే రెవెన్యూ జస్ట్ 5%. అంటే టీసీఎస్ కి ఇండియాలో ఎలాంటి రెవెన్యూ లేదండి, కానీ ఎంప్లాయీస్ మొత్తం 6 లక్షల మంది ఇండియాలో వాళ్లే ఉన్నారు. ఈ ఐటీ వచ్చిన తర్వాతనే ఇండియాలో ఈ లైఫ్ స్టైల్స్ మారిపోయినాయి, కన్జంప్షన్ మారింది, అండ్ హై రేంజ్ బిల్డింగ్స్ వచ్చినాయి, రియల్ ఎస్టేట్ వచ్చింది, జనాల కంఫర్ట్ వచ్చిందండి. అమెరికా లాంటి కంట్రీలు ఎఫెక్ట్ అయితే ఫస్ట్ ఎఫెక్ట్ అయితే ఐటీనండి. సో మొత్తానికి అమెరికా టు అమీర్పేట వరకు ఇంపాక్ట్ డెఫినెట్ గా ఉంటుంది. మనం చూసి ఉంటారు అమెరికాలో అక్కడెక్కడో టారిఫ్ 26% వేస్తే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో రైతులు అల్లాడిపోతున్నారు. అవును సార్, ఆక్వా రంగం 50% డ్రాప్ అయిందంటండి రొయ్యల రేట్లు. అవును, రొయ్యల రేట్లు లాస్ట్ 2 రోజులు డ్రాప్ నుంచి. అవును, అక్కడ పెరగడం వల్ల ఇక్కడ డ్రాప్ అయింది. చూడండి, డైరెక్ట్ రిలేషన్ చూడండి, ఎక్కడ అమెరికాలో ధరలు, ఎక్కడ మన ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో. అంటే గ్లోబలైజేషన్ అంటే ఎంత కనెక్టివిటీ అవుతామో అనేది ఇప్పుడు అర్థమై ఉంటుంది అందరికీ. చూడండి, అవును, అట్లా ప్రపంచవ్యాప్తంగా ప్రతి కంట్రీ సఫర్ అవుతుంది ఎంతకంత. ఇండియా లాంటి కంట్రీలు అయితే ఇంకా మేజర్ గా సఫర్ అవుతుంది. ఎందుకంటే ఇండియన్ ఐటీ అంతా కూడా అమెరికన్ సెంట్రిక్ షో రన్ చేస్తున్నారు వీళ్ళు. అది కనుక ఏమన్నా ఏంటంటే దాని ఎఫెక్ట్ వల్ల మిగతా కంట్రీస్ అన్ని కూడా ఎంతకంత సేఫ్టీ సైడ్ గా ఐటీ బడ్జెట్లను తగ్గిస్తాయి. ఐటీ బడ్జెట్లు అందరూ తగ్గించినప్పుడు ఎక్విప్మెంట్ చేసుకోరండి. ఒక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోనే ఒక 3 లక్షల మంది బీటెక్ వాళ్ళు ప్రయాణం బయటకు వస్తారండి. ఎంటైర్ ఇండియా మీద 18 లక్షల మంది బీటెక్ వాళ్ళు బయటకు వస్తారండి. అమెరికా కానీ సపోర్ట్ చేయకపోతే ఐటీకి ఈ కొత్తగా వచ్చే వాళ్ళకి అఫోర్డబిలిటీ ఏమి ఉండదండి. జాబ్స్ ఉన్నోళ్ళకి గ్యారంటీ లేదు. అండ్ మోర్ ఎవర్ ఇప్పుడు అమెరికాలో ఉన్న H1 ఎక్స్పైరీ అయిన అందరినీ బయట పంపిస్తా ఉన్నారండి. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా 10 lakh మెంబర్స్ ఇండియన్స్ బయటకు వస్తారని చెప్తున్నారు. సార్ మీరు ఈ విషయం చెప్తుంటే నాకు ఇంకో విషయం గుర్తుకు వస్తుంది. మామూలుగా ఇప్పుడు మన ఇండియాలో ఇది అంటే అకాడమిక్ ఇయర్, ఇప్పుడు అకాడమిక్ స్టార్ట్ అయ్యారు. ఈ టైంకి ఈ ఓవర్సీస్ ఇమిగ్రేషన్ ఇన్స్టిట్యూట్స్ అంతా చాలా చాలా బిజీగా ఉంటాయి మామూలుగా అయితే. బట్ లాస్ట్ 3 months నుంచి మన హైదరాబాద్ లో, అంటే ఎగ్జాంపుల్ గా మన హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇమిగ్రేషన్ ఓవర్సీస్ ఇన్స్టిట్యూట్స్ అంతా కూడా చాలా చాలా అసలు నిశ్శబ్దంగా ఉన్నాయంట. ఎవరికి ఎలాంటి బిజినెస్ లేదంట. అంటే వీళ్ళు పోవటానికి జంగుతున్నారు. అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఉన్న వాళ్ళే వెనక్కి వస్తున్నారు. రెండోది పార్ట్ టైం జాబ్స్ అలౌ చేయట్లేదు. మెజారిటీ పబ్లిక్ అంతా తెలుసండి, అమెరికాకి వెళ్ళేది ఇక్కడ సీట్లు దొరకదు, అక్కడికి వెళ్తే లైఫ్ స్టైల్ సెటిల్ అవుతున్న ఉద్దేశంతో, ఎడ్యుకేషన్ కోసం కాదు, ఎడ్యుకేషన్ తర్వాత అక్కడ జాబులు దొరుకుతాయనే ఉద్దేశంతో. వాళ్ళు జాబ్స్ దొరుకుతున్నప్పుడు అసలు ఎడ్యుకేషన్ మాత్రం ఎందుకు అమెరికాకి?
ఆ క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు అమెరికాకి మనకు ఉపయోగం ఉండదు అనమాట. మేజర్ అది. అందుకని ఈ ట్రంప్ హయాం ముందు ఎంతో కంఫర్ట్ గా ఫీల్ అయ్యేవాళ్ళండి. ఈ ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి మరీ టూ మచ్ గా పర్సనల్ గా ఫోకస్ చేసినట్టు, ఏది స్పీడ్ డ్రైవ్ చేసినా సరే వీసా రద్దు, యూనివర్సిటీలో ఏదైనా ఎడ్యుకేషన్ చేసినా సరే వీసా రద్దు, అంటే టైం అయిపోయింది 3 సంవత్సరాలు వీసా రద్దు, లాటరీలో వచ్చినా సరే ప్రతి ఒక్కళ్ళు గోల్డెన్ వీసా లక్షల కోట్లు కడితే గోల్డెన్ వీసా ఇస్తామని. అవును 43 crores కట్టారంటే డైరెక్ట్ గా సిటిజన్షిప్ ఇస్తారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఫ్రీగా అలౌ చేయకుండా ఇన్వెస్టర్స్ లాగా అయితే మేము అలౌ చేస్తాం మిమ్మల్ని, డబ్బు కట్టి మా దేశంలో ఉండండి. దాని మీనింగ్ అదనమాట. అమెరికాలో ఏంటంటే ఇన్ని సంవత్సరాలు టూ మచ్ డాలర్ ప్రింట్ చేసుకుని వెళ్ళిపోయారండి. ఇప్పుడు ఆ డెట్ లో మెజారిటీ డెట్ 25 ఎండింగ్ కల్లా రీఫైనాన్స్ చేయాల్సి వస్తుంది. అది చేయాలంటే వాళ్ళు మొత్తం బారో చేయాలంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఏదో రూట్లు ఎత్తుకోవాలి. మన వాళ్ళు అయితే గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంక్ ఏదో అమ్ముతారు, గవర్నమెంట్ ల్యాండ్స్ అయ్యి అని. బట్ అమెరికా వాళ్ళకి అది అలాంటి ఛాన్స్ లేదనుకుంటా. అందుకని గోల్డెన్ వీసా తెచ్చేసి ఈచ్ పర్సన్ కి 43 కోట్లు అండ్ మిగతా టారిఫ్ పెంచేసి ఆ ఇన్కమ్ ఇలా గ్యాదర్ చేస్తున్నారు. ట్రంప్ అంటేనే పక్క బిజినెస్ మ్యాన్ కాబట్టి సో ప్రతిదీ బిజినెస్ యాంగిల్ లో దాన్ని క్యాష్ చేసుకుంటారు. బట్ ఈ రేంజ్ బెదిరిస్తారని ఎవరు అనుకోలేదండి. ఎందుకంటే ఏం చెప్పినా ముందే చెప్తాడు. బట్ ఇంత అగ్రెసివ్ ఉంటారనే విషయం మాత్రం ప్రపంచానికి తెలియదు. నిన్న ఒక్క జపాన్ తోటి టాక్స్ బిగినాయి అన్న ఒక్క ఆనందం తోటి వరల్డ్ స్టాక్ మార్కెట్ యావరేజ్ మీద 3 to 6% పెరిగినాయండి. అంటే ప్రపంచం ఎంత రిలీఫ్ కోరుకుంటుందో మీకు అర్థమై ఉంటుంది. మళ్ళీ ఈ రోజు ఓవర్ నైట్ లో చైనా మీద 104 అనేసరికల్లా మళ్ళీ భయంతో అన్ని పడిపోతున్నాయి. ఇప్పుడు లైవ్ లో ఈవెన్ అమెరికన్ మార్కెట్ -2లో ట్రేడ్ అవుతుందండి. ఇంకా ఇప్పుడు అమెరికన్ ఫీచర్స్ కూడా అంటే ఇన్ని రోజులు పడిన తర్వాత కూడా ఇంకా రిలీఫ్ ర్యాలీ రావట్లేదంటే మార్కెట్ లో ఎంత అన్సర్టనిటీ ఉందో చూడండి. సో మొత్తానికి అమెరికాలో కనుక ఆర్థిక మాంద్యం వస్తే డెఫినెట్ గా అమెరికా నుంచి అమీర్పేట్ వరకు హిట్ అవుతుంది, అండ్ అమెరికా నుంచి అండ్ మీ గుంటూరు జిల్లా వరకు హిట్ అవుతుంది, మా నెల్లూరు జిల్లా వరకు ఎక్కడికైనా హిట్ అవుతుంది. ఎంతకంత ఏదో రంగంలో హిట్ అవుతుంది. ఇప్పుడు అక్వా గురించి మాట్లాడుకున్నాం కదా, డైరెక్ట్ గా అక్వా మిగతా రోజుల్లో మన జిల్లాలో మొత్తం అక్వానే కదా ఎక్కువ ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.